ఇక కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో ఏం జరిగింది అనే అంశంపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బీఆర్ఎస్ నేత ఎర్రల్లో శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఒకటో సంవత్సరం నుంచి రెండో సంవత్సరానికి పోయిండ్రు కాబట్టి ఈ రెండో సంవత్సరంలో జరిగినటువంటి ప్రగతి ఏంటో చెప్పాలి ప్రజలకు. మీరు సాధించిన విజయాలు ఏంటో చెప్పాలి ప్రజలకు. మీరు ఇచ్చినటువంటి హామీలు ఏంటో చెప్పాలి ప్రజలకు. మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను మర్చిపోయి రోజు ప్రతిపక్ష నేతలను ప్రతిపక్ష నాయకులను తిట్టడం, బూతులు తిట్టడం, అసలు ఇంకా మామూలుగా తిట్టడం అంటే పర్వాలేదు, పండబెట్టి తొక్కుతా, పేగులు మెడకేసి నా కొడుకుల్లారా పండబెట్టి తొక్కుతా, అసలు ఈ బూతులు వింటుంటే నాకు తెలిసి ఈ దేశ రాజకీయాలలో ఇలాంటి బూతులు మాట్లాడే ముఖ్యమంత్రి ఉంటాడా అనేటువంటి భావన కనబడుతుంది. ఇలా చిన్నపిల్లలు కూడా టీవీ పెడితే ఆ బూతులు వినలేకపోతున్నాం, టీవీ బంద్ చేయాలనే పరిస్థితి కనబడతా ఉన్నది. ఇలా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఆనాడేమో మీరు అర్రాస్ పాట వాడినట్టు మేము అధికారంలోకి వస్తే అన్ని ఇస్తామని చెప్పిండ్రు. ఏది పడితే అది 6 గ్యారంటీలు ఇస్తాం, అర్రాస్ పాట 6 గ్యారంటీలు ఇస్తాం, కేసీఆర్ కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు ఇస్తుండు, 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తాం, కేసీఆర్ 2,000 పింఛన్ ఇచ్చిండు, మేము 2,000 కాదు 4,000 పింఛన్ ఇస్తాం, పింఛన్లు పెంచుతాం, వికలాంగులకు 4,000 ఇస్తాం, మేము 6,000 ఇస్తాం, ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తాం, డిఏ ఇస్తాం. అసలు ఇక వాళ్లకు లెక్కనే లేకుండా పోయింది. రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, బతుకమ్మ చీరలు ఇస్తాం. ఇది ఎట్లుంది చెప్పుకుంటే? ఇది ఒక అర్రాస్ పాట పడినట్లేదా? ఇవాళ మేము అడుగుతున్నాం, మీరిచ్చినటువంటి 6 గ్యారంటీలు అనుకోండి, 420 హామీలు అనుకోండి, ఏ ఒక్కటన్నా ఈరోజు పక్కాగా అమలు చేసినామని కాంగ్రెస్ పార్టీకి చెప్పే దమ్ము ముఖ్యమంత్రికి, క్యాబినెట్ మంత్రులకు ఉందా అని మేము అడుగుతున్నాం. అంతే, ఏం లేదు. ఒక్కటి, ఈ 2 సంవత్సరాలు 24 నెలలలో 2.5 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు కదా. ఈ 2.5 లక్షలు ఢిల్లీకి వెళ్ళిండు ముఖ్యమంత్రి.